ఆరావళి పర్వతాలను ఆనుకుని ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో బోలెడన్ని క్రూర మృగాలు, రకరకాల పక్షులు, ఏనుగులు, కోతులు, ఖడ్గమృగాలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు ఉండేవి. సింహధ్వజ అనే ఒక సింహం ఆ అడవికి రాజు. ఒకరోజు ఆ సింహం గాఢ నిద్రలో ఉండగా అటుగా వచ్చిన ఒక కొంటె చిట్టి ఎలుక ఆ సింహం పైన ఎక్కి ఆడుకుంటూ ఉంది. సింహం జూలు పట్టుకొని లాగేసరికి సింహానికి నిద్ర చెడి మెలకువ వచ్చింది. కోపంతో ఆ చిట్టి ఎలుకను తన పంజాతో పట్టుకొని, ఎంత ధైర్యం నీకు? ఈ అడవికి రాజునైన నాపైన ఎక్కి గంతులు వేస్తావా? నీ అంతు చూస్తాను చూడు అంటూ గాండ్రించింది. దాంతో భయపడ్డ ఆ చిట్టి ఎలుక, మహారాజా, నన్ను క్షమించండి. తమరు మహాబలశాలి. నేను ఒక చిట్టి ఎలుకను. ఇక ఎప్పుడు ఇలా చేయను. భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మీకు సహాయపడగలను అంటూ ప్రాధేయపడింది. ఏంటి, నువ్వు నాకు సహాయపడగలదానివా అంటూ నవ్వుతూ ఆ చిట్టి ఎలుకను సింహం విడిచింది. తెలుసా మీకు, లైన్ ఒక రోజులో 20 అవర్స్ రెస్ట్ తీసుకుంటుంది. అంతేకాదు 11 మీటర్స్ జంప్ చేయగలదు. ఒకరోజు అడవిలో వేటకు వచ్చిన ఒక వేటగాడు ఆ సింహాన్ని తన వలలో బంధించాడు. ఆ వల నుండి ఎలా బయటపడాలో తెలియక సింహం అయోమయంలో పడింది. ఇంతలో అటుగా వెళుతున్న ఆ చిట్టి ఎలుక సింహాన్ని చూసి, అయ్యో 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 మహారాజా, ఎవరు మిమ్మల్ని ఇలా బంధించింది? నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఉండండి అంటూ తన పదునైన దంతాలతో ఆ వలను కొరికేసింది. ఆ వలలో నుండి ఒక్క గంతులో సింహం బయటపడింది. ఆ రోజు నుండి వారిద్దరూ మంచి స్నేహితులై అడవిలో కలిసిమెలిసి ఉండేవారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.